చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళా అంటే వినతి పత్రం ఇవ్వడానికి. ఎందుకనుకుంటున్నారా? నేను అధికారంలో ఉన్నప్పుడు ప్రజల భూముల్ని, అటవీ భూముల్ని అడ్డగోలుగా దోచుకున్నాను. మీ ఎంఆర్ ఆఫీస్లో దస్తావేజులు కూడా నేను తగలబెట్టేశాను, అయినా మీరు నా మీద చర్యలు తీసుకోవట్లేదు అంటూ ఇవాళ వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాడంట. ఆ వినతి పత్రం ఏంటి, ఆయన మాట్లాడటం వెనక గల అర్థాలు ఏంటో ఒకసారి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మంగారు, మన చైతన్య రథం వీక్షకులు. దొంగ అన్నట్టు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంఆర్ఓ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడానికి వెళ్ళడాన్ని ఎలా చూస్తారో, ఎలా విశ్లేషిస్తారు? మీరు ఇంట్రోలో చెప్పినట్టు మరి వ్యంగ్యంగా చెప్పారు పెద్దారెడ్డి అని. అసలు ఆయన పెద్దారెడ్డి కాదండి, పెద్దిరెడ్డి ఈ మధ్యలో పెద్దారెడ్డి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్టాబ్లిష్డ్గా పెద్దారెడ్డి అయ్యాడు. అంతకుముందు నుంచి ఒక క్రమ పద్ధతిలో ఆయన అటవీ భూముల్ని, ప్రభుత్వ భూముల్ని, తర్వాత ఉంటాయి కదంటే ట్రస్ట్ భూముల్ని, పీఠాల భూముల్ని కూడా ఆక్రమించుకుంటా వచ్చాడు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన దొరికిన అండతో ఇష్టారీతిగా ఆక్రమించేశాడు. మీరు అన్నట్టు మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్లో రికార్డు రూమ్ తగలబెట్టడంలో కూడా దీని పాత్ర ఉంది. అసైన్డ్ భూములకు సంబంధించిన రికార్డులు ఎక్కడా కూడా ఆచూకీ లేకుండా చేశారు వీళ్ళు. ఆయన చేసిన అక్రమాలకి ఇంకా నాయకుడిగా ఉండాలని చూపించుకోవటానికి ఇవాళ వెన్నుపోటు దినోత్సవం అని ఒక కార్యక్రమం పెట్టుకున్నాడు. ఆయన ప్రజలకి, ఆ నియోజకవర్గంలో ప్రజలకి పొడిచిన వెన్నుపోటు భూ ఆక్రమణల ద్వారా అయితేనేంటి, ప్రభుత్వ భూములు కానివ్వండి, అనేక కాంట్రాక్టుల్లో కమిషన్ల ద్వారా కానీ విపరీతంగా ఆయన సంపాదించాడు. ఇవాళ ఆయన వచ్చి ఈ ప్రజల తరపున, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ వన్ ఇయర్లో 1,20,000 కోట్లు అప్పు చేశాడని అడుగుతున్నాడు. అసలు గతంలో ప్రభుత్వం మొత్తం స్తంభించిపోయింది, ఏమీ పనులు చేయకుండా బకాయిలు తీర్చకుండా వెళ్ళిపోతే, మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా బకాయిలు తీర్చక్కర్లేదా? ఇప్పుడు పెన్షన్లకు సంబంధించిన బకాయిలు ఉన్నాయి, తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్స్ ఉన్నాయి, తర్వాత ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి, రైతులకు ఇవ్వాల్సిన వీటిల్లో బకాయిలు ఉన్నాయి, తర్వాత కాంట్రాక్ట్ పనులు చేయించుకుని వాళ్ళకి ఇవ్వకుండా కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు బకాయిలు ఉన్నాయి. 1,40,000 కోట్లు. అదే అంటున్నా, ఇవన్నీ క్రమంగా తీర్చుకుంటూ రావాలి. తర్వాత మరి డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి. తర్వాత ఇవాళ రాజధాని డెవలప్మెంటు, తర్వాత పోలవరం, అన్ని ప్రాజెక్టులు మళ్ళీ కదిలి కదండి. ప్లస్ గత 5 ఏళ్ళలో చేసిన 10 లక్షల కోట్ల అప్పులకే 80,000 కోట్ల వడ్డీలు కట్టారు. ఇప్పుడు మరి ఆ వడ్డీలు కట్టాల్సి వస్తుంది. ఈ 1,20,000కి ఎందుకు చూపిస్తారు? అన్నీ చూపిస్తారు. చూపించకుండా ఏమి ఈ ప్రభుత్వం వెళ్ళే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రజలకు జవాబుదారీతనంతోనే ప్రజలు అంత మెజారిటీ ఇచ్చారు కాబట్టి అంత పారదర్శకంగా వచ్చినప్పుడు వైట్ పేపర్స్, శ్వేతపత్రాలు ఇచ్చారు కదండి, ప్రతి శాఖ మీద ఇచ్చారు. మరి ఆ రోజున వీళ్ళు నోరు మెదపలేకపోయారు కదా, ఇచ్చినవన్నీ ఖచ్చితమైన గణాంకాలతో ఇచ్చారు. అలాగే వీళ్ళు వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, తర్వాత ఇతర ఏ రంగాల్లో ఎంతెంత ఖర్చు పెట్టారో అంత శ్వేతపత్రం ఇచ్చే ప్రజల దగ్గరికి వెళ్తారండి. ఎందుకంటే అల్టిమేట్గా న్యాయ నిర్ణేతలు ప్రజలు, కానీ పెద్దారెడ్డి కాదు. పెద్దారెడ్డికి అన్నీ తెలుసు, పెద్ద నాయకులు ఎంతెంత దోసుకున్నారు. నిజానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా జరిగిన మేలు ఏం లేదండి. ఇప్పుడు ఆ నియోజకవర్గం, దాని పేరు ఏంటంటే మన పొంగనూరు నియోజకవర్గంలో అసలు ఇతర ప్రాంతాల వాళ్ళు వస్తే కూడా వెంటబడి కొట్టి అవమానించిన వ్యక్తులు వీళ్ళు. అలాంటి ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న వ్యక్తులు వీళ్ళు ఎవరిని బతకడం లేదండి. కార్యకర్తలు కూడా ఇవాళ అంత అసంతృప్తితో ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ పట్ల, వీళ్ళ నాయకుల పట్ల వాళ్ళు చేసిన పని అలాంటిది. వాళ్ళ వరకు వాళ్ళు చూసుకున్నారు కానీ మిగిలిన కార్యకర్తల బాగోగులు కూడా చూసుకోలేదు. కాబట్టి మీరు అన్నట్టు పెద్దారెడ్డి గారు వచ్చి ఇవాళ ప్రజల్ని వ్యంగ్యంగా, అంటే మీ రికార్డులే అక్కడ లేవు, నేను వెళ్ళి వింత పత్రాలు సమర్పిస్తున్నాను అనేది ఒక రకంగా హేళన. ప్రజలకి నేను తీసుకోవాల్సిందంతా తీసుకున్నా, మళ్ళీ ఇవాళ నేను ఒక నాయకుడిగా వచ్చి నేను వాళ్ళ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి వింత పత్రం ఇస్తున్నానని. కానీ జనవేరి, ఆయన వెనకాల జనవేరండి. అంటే రెగ్యులర్గా ఉండే 100-200 మంది ఎప్పుడు ఉంటారు వాళ్ళు, అది వేరండి. ప్రజాబాహుళ్యం రావాలి. అప్పుడు వీళ్ళు భూ ఆక్రమణలు చేసినప్పుడు వచ్చారు చూసారా, అతను, ఆయన పేరేంటి, సిసోడియా, రెవెన్యూ సెక్రటరీ వెళ్ళినప్పుడు ఆ జనవేరి, ఆ రోజు ఆయన బాధితులు వచ్చినంతమంది వాళ్ళు లేరుగా, మద్దతుదారులు. అది నేనేది అట్లా తండోపతండాలుగా వచ్చారు. ఆయన కూడా చెప్పాడు, అసలు ఇంత తండోపతండాలుగా భూ ఆక్రమణల మీద రావటం నా ఇంత సుదీర్ఘ పదవీ కాలంలో ఇదేనని చెప్పాడు ఆయన. అట్లా పెద్దిరెడ్డి ఎంతటి క్రూరుడు అంటేనండి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పొంగనూరు పర్యటనకి వెళ్తే ఆయన మీద హత్యా ప్రయత్నం చేసి, నా యాగి చేసి అంగళ్ళ దగ్గర ఆయన మీద కేసు పెట్టించాడు. అవును,
ఆయన అసలు వెహికల్ నుంచి దిగల. ఆ తర్వాత ఆయన పక్కనంతా Z+ కేటగిరీ ఉంది, ఆయన కిందకి దిగే అవకాశం ఇప్పుడు ఆ ఎస్పీ గారికి కూడా ఉండాలి కదండి. ఇప్పుడు ఆయన మీద దాడి జరిగింది, అసలు ఆయన Z+ కేటగిరీలో ఉన్నాడు, వాళ్ళు సేఫ్టీ వాళ్ళు ఇచ్చారు కానీ లోకల్ పోలీసు వాళ్ళని రాళ్ళు వేసే వాళ్ళని. అసలు ఆ విచిత్రమైన కేసు చూడండి ఎట్లా ఉన్నదంటే, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద దాడి చేసినట్టు, హత్య ప్రయత్నం చేసినట్టు కేసు పెట్టారు. అవును, హత్య ప్రయత్నం కేసు పెట్టారు. దుర్మార్గం. అదే అన్నా, ఇప్పుడు ఒక IPS ఆఫీసర్ ఆ స్పాట్లో ఉన్నాడు, ఆయన చూశాడు మొత్తం. మరి అయినా కూడా మరి వెహికల్కి దిక్కుండా ఆయన ఎలా హత్య ప్రయత్నం చేశాడు, ఆయన మీద ముప్పెడు దాడి జరిగింది. అప్పుడు మీరు ఇంతవరకు నేను చూసినంతలో చంద్రబాబు నాయుడు గారికి అంత థ్రెట్ ఎక్కడ జరగలేదండి. వాళ్ళు Z+ కేటగిరీ వాళ్ళు ఇట్లా గార్డెన్ పెట్టేస్తారు అడ్డంగా, అవి ఓపెన్ చేశారు, బ్రీఫ్ కేసులు లాగా ఉంటాయి చూసారు వాళ్ళ చేతుల్లో, అవి ఓపెన్ చేశారు. ఎమర్జెన్సీలో తప్ప ఎక్కడ కూడా అవి ఓపెన్ చేయరు. ఇతర VIPలు కూడా ఎక్కడ నేను అట్లా ఓపెన్ చేయంగా చూడాల. ఫస్ట్ టైం అంగళ్ళ దగ్గర జరిగింది అది. అలాంటి రామచంద్రారెడ్డి గారు ఆయన అక్కడ కాదండి, తెలంగాణలో కూడా ఇక్కడ బీసీల మీద ఇక్కడ వర్కులు చేస్తూ భూమికి నష్టపరిహారం ఇవ్వలేదంటే హుజూరాబాద్ దగ్గర కూడా వాళ్ళ మీద ఎగిరి కాలుతో తన్నాడు. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లో చాలా లక్షల వేల కోట్ల రూపాయలు వర్కులు చేశాడండి. ఆ సందర్భంలోనే చెబుతున్నా, అక్కడ వాళ్ళు మాకు పరిహారం ఇవ్వకుండా మీరు కాలువలు ఎట్లా తవ్వుతారనంటే ఎగిరి ఆయనే తన్నాడు, ఎవడోగా తనటం కాదు. అలాంటి ఇదనమాట ఆయనకి విపరీతమైన తలబిరుసు తనం ఉంది. తలబిరుసు కంటే కూడా పొగరు, కొవ్వు, డబ్బు. ప్రజల డబ్బులు అడ్డగోలుగా వేల కోట్లు మింగేశారండి. అదంతా కొవ్వు రూపంలో పెరిగిపోయింది ఒంటి నిండా. ఆ కొవ్వు కరగాలి కదా, ఆ కొవ్వు కరగాలంటే ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఆ కొవ్వు కరిగిచ్చే ప్రయత్నాన్ని వ్యవస్థలో తొందరగా జరగాలి. ఇప్పుడు మిథున్ రెడ్డి ఉన్నాయండి, మిథున్ రెడ్డి కూడా ఈ మద్యం కేసులో చాలా పెద్ద ప్లేయర్ ఆయన కూడా. ఆయనకి దాదాపు 3,000 కోట్లు 4,000 కోట్లు ముట్టినాయి అని చెబుతున్నారు. డిస్టిలరీ ఉంది ఆయనకి. తర్వాత ఈ విధాన రూపకల్పనలో ఆయన ఒక వ్యక్తి, రూపకల్పనలో వ్యక్తి అండి. పెట్టుబడి పెట్టించి కూడా కమిషన్లు తీసుకున్నాడు. అవును, జగన్ రెడ్డికి అక్రమంగా చేసిన దాంట్లో డబ్బులు తీసుకున్నాడు. అది ఎట్లాగో తీసుకున్నాడు, పెట్టుబడి పెట్టించి కమిషన్లు తీసుకున్నాడు. పెట్టుబడులు పెట్టాడు, సొంత డబ్బులు లేకుండా కూడా వాటాలు తీసుకున్నాడు. డిస్టిలరీలో ఆయన భాగస్వామ్యం ఉంది కాబట్టి ఆయన వాటా ఆయనకు వచ్చేస్తుంది. మాటే పెట్టుబడి అండి, వాళ్ళకి అధికారం ఉంది. తండ్రి ఏమో మినిస్టరు, ఆయన MP, అక్కడ ఫ్లోర్ లీడరు, కాబట్టి ఆ మాటే పెట్టుబడి కింద వాళ్ళు సంపాదించారు. నేను ఇందాక చెప్పా కదండి, ఫస్ట్లో ఆయన ఏమి స్కూటర్ డ్రైవ్ చేసుకుని కాంట్రాక్టులు చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకునే వ్యక్తే, తర్వాత ఇప్పుడు పెద్దారెడ్డి అయ్యాడు. పంచాయతీ 10,000 రూపాయలు 20,000 రూపాయల వరకు పంచాయతీలో చేసుకున్న వ్యక్తే ఇవాళ ఆఫ్రికాలో బంగారు గనులు లీజు కొని చేసేంత స్థాయికి ఎదిగిపోయాడు ఆయన. వేల కోట్లు ఇక్కడ దోచేసి. మరి ఇలాంటి వ్యక్తులంతా ఇవాళ రోడ్డు ఎక్కి వెన్నుపోటు అంటే ప్రజలకి వీళ్ళు వెన్నుపోటు పొడిస్తే ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఈరోజు ముందుపాటే పొడిచారు కదండి, ఈరోజు స్పష్టంగా ఇచ్చారు. దాన్ని కూడా జీర్ణించుకోలేక, వాస్తవాలు గ్రహించకుండా, వాళ్ళ పార్టీని వాళ్ళు ప్రక్షాళన చేసుకోకుండా, సమీక్షలు చేసుకోకుండా ప్రజలు మాకు వెన్నుపోటు పొడిచారనడాన్ని హాస్యాస్పదంగా ఉంది. మీరు ఎట్లా విశ్లేషిస్తారు దాన్ని? అది అపరిపక్వత అండి. ఎప్పుడైనా కూడానండి, ఇంతవరకు ఎప్పుడైనా మన భారతదేశ చరిత్రలో ఎటువంటి ఫలితాలు వచ్చినా కూడా ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా ప్రజల తీర్పుని శిరసా వహిస్తాం అన్న వాళ్ళని చూశాం. కానీ ప్రజలు మమ్మల్ని వెన్నుపోటు పొడిచారు, మేము ఇచ్చిన డబ్బులు తినేశారు, వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చినట్టు వాళ్ళు అప్పులు చేసి తీసుకొచ్చి 10 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా మీద భారం మోపి, రాష్ట్ర ఖజానా అంటే ప్రజల మీద మోపినట్టే కదా, మోపి అది ఏదో మేము సొంతంగా ఇచ్చాము మాకు ఓట్లు వేయలేదని తిరిగి ప్రజల్నే నేరస్తులుగా చూస్తున్నారు. అది తప్పు. అది దాన్ని మళ్ళీ వెన్నుపోటు దినోత్సవం అని వాళ్ళ జరపటం, దానికి తోడు ఏదో నియోజకవర్గం వాళ్ళు గెలిచిందే 11 సార్లు అండి 175లో, అదే ఎక్కువ. అసలు అప్పుడు ఆ గెలిచిన సార్లు కూడా ఎమ్మెల్యేలు వెనకాల జనం రావడానికి ఇష్టపట్టలా, మేమేదో పొరపాటున ఓట్లు వేసేయాలని గెలిపించాం అనవసరంగా అనే పరిస్థితికి వచ్చింది. మీరు ఇవాళ గమనిస్తే రాష్ట్రంలో మీరు ఎక్కడైనా తీసుకోండి, వాళ్ళు ఆ వెన్నుపోటు ప్రజలు మాకు వెన్నుపోటు పొడిచారు అంటూ రోడ్డు ఎక్కిన సందర్భంలో ఏదో 2-3 నాయకులు ఆ కార్యకర్తలు డబ్బులిచ్చి తీసుకొచ్చిన నీలి కిరాయి తప్ప ప్రజలు అనేవాళ్ళు ఎవరు పాల్గొనలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలే జనం రాని టైముల్లో పెద్దారెడ్డి అమ్మటేను ఇంకొక వీళ్ళమ్మటే ఎక్కడొస్తారండి? పేరు నాని అమ్మటను, అంబటి రాంబాబు అమ్మటను ఎందుకు వస్తారు? వీళ్ళ చరిత్ర ఏంటనేది అర్థమైపోయింది కదా. ఇప్పుడు పేరు నాని ఉన్నాడు, ఆయనే రాశాడు కదా, నా గోదాంలోంచి సబ్సిడీ బియ్యం కొన్ని 100 టన్నులు 1000 టన్నులు పోయింది, నేను డబ్బులు కడతాను. డబ్బులు కట్టాడు. డబ్బులు కడతాం తర్వాత మాట అసలు ఎట్లా పోతాయి?
ఎవరి దగ్గర ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇంకో 35 ఏళ్ళు ఈ పార్టీ ఉంటుంది కాబట్టి ఎవరి శక్తి మేరకి వాళ్ళు అక్రమాలు చేసేసుకుందాం, తర్వాత ఈ పౌర సరఫరాల శాఖ వాళ్ళు ఏదో ఒక సర్దుబాటుగా లెక్కలు రాసేసుకుంటారు అనుకున్నారు. బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళ పార్టీ మారంగానే నీళ్లు ఎండిపోతే చేపలు బయటపడతాయి కదండి. అట్లాగే అధికారం పోయేటప్పటికి ఈ అక్రమాలన్నీ బయటపడి పౌర సరఫరాల శాఖ వాళ్ళు కూడా చెప్పారు, అయ్యా మేము కవరప్ చేయలేము, మీరు కలెక్టర్ గారికి లెటర్ రాసి ఆ డబ్బులు ఏదో కట్టుకోండి, ఆ కేసు నుంచి మీరు బయటపడాలి తప్ప మేము సరి చేయలేమని చెప్పబడి. అంటే డబ్బులు కడితే మాత్రం దొంగ కాకుండా పోడు కదా. కానీ మరి వ్యవస్థలు ఎందుకు ప్రశ్నించట్లేదో, ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదో వేచి చూడాలి. కారణం ఏంటని మనకు తెలియదు. అంటే అది వాళ్ళ భార్య పేరు మీద ఉండే జయసుధ ఆమె పేరు మీద. ఈయన అధికారాన్ని అడ్డం పెట్టుకున్నాక ఆవిడ దోపిడీ చేసిన అంతే ఆమె డమ్మీయే కానీ గోదాములు కట్టింది ఈయనే, దాని కిరాయిలు కూడా ప్రభుత్వ శాఖ నుంచి ఇప్పించింది ఈయనే, ఆ దొంగతనం చేసింది ఈయనే. ఊరికే నామమాత్రంగా ఆమె పేరు ఉండటం వలన సాంకేతికంగా ఈయన మీద అరెస్ట్ చేయటానికి కొంచెం సందేహించాల్సి వచ్చింది. ఏ పేరు ఉన్నా భార్య భర్తలు ఒకటే కాబట్టి ఆ మంత్రి పదవిని అడ్డం పెట్టుకునే ఆ కుటుంబం దోచుకుంది కాబట్టి కుటుంబ ఇంటింటి బాధని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత వ్యవస్థ మీద ఉంది. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఎవరైనా కానీ ప్రజల సొమ్ములు నిర్దాక్షిణ్యంగా దోచుకుని ప్రజల ఆస్తులు కబ్జా చేసి లక్షల కోట్లు సంపాదించుకుని ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చిన రోజుని ప్రజలు వెన్నుపోటు అనడం తప్పుపడుతూ ఆ ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని కోరుతూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. బ్రహ్మంగారు మన